హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చాలా మందిలో యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు, యాంగ్జైటీ డిసార్డర్ వచ్చిందని కూడా అంటుంటారు. అంటే చిన్న చిన్న వాటికే యాంగ్జైటీ అవ్వడము, ఏదో ఫాస్ట్గా ఫీల్ అయిపోవడము అలా జరుగుతుంటుంది. అంటే వీటికి మెడిసిన్స్ వాడుతున్న వారు కూడా ఉంటారు, కానీ తగ్గట్లేదు అని ఫీల్ అవుతుంటారు. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? అవునండి, ఇది అందరూ తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈ యాంగ్జైటీ అనేది అందరం ఫీల్ అవుతామండి. చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయ్యి అప్పుడు వెంటనే అది క్లోజ్ అయిపోతే దానికేమి అది డిజార్డర్ కాదండి. సపోజు పిల్లలు స్కూల్ నుంచి కొంచెం లేట్ అయింది అనుకోండి, మదర్ న్యాచురల్గా యాంగ్జైటీ ఫీల్ అవుద్ది, రాగానే కూల్ అయిపోయింది, దానికేమి ట్రీట్మెంట్లు ఇవేమి అవసరం లేదండి. ఓకే, దాని డిజార్డర్ని ఎప్పుడంటామంటే ఈ యాంగ్జైటీ ఫీల్ అవుతూ మీరు రోజువారీ పనులు, అది ఉద్యోగం కావచ్చు, ఇంట్లో పనులు కానీ చెయ్యలేకపోతే అప్పుడు యాంగ్జైటీ డిజార్డర్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే సపోజ్ ఒక 40 years వ్యక్తి ఉన్నాయండి, టీవీలోనూ న్యూస్ పేపర్లో చదివాడు. ఏమనంటే ఒక 40 years ఉన్న వ్యక్తి సాఫ్ట్వేర్లో పనిచేస్తూ హార్ట్ అటాక్తో చనిపోయాడని ఒక న్యూస్ చదివాడు అనుకోండి. మరి ఈయన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ న్యూస్ రికార్డ్ చేస్తుంది అనమాట. ఫస్ట్లో కొంచెం జాలి పడతాడు, పాపం అరే ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుందని చెప్పేసి. అట్లా 2-3 days తర్వాత ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట. మరి నీకు కూడా హార్ట్ అటాక్ రావచ్చు కదా, నీకు కూడా 40 years ఉన్నాయి కదా అని చెప్పుద్ది. అప్పుడు భయం వస్తుంది అనమాట. భయం నుంచి ఆందోళన వస్తుంది, నిజమే కదా నాకు కూడా రావచ్చు కదా అని చెప్పేసి. మరి ఎవరికైనా చెప్పగలరా ఈ విషయం? చెప్పలేడు కదా. సో అది అంతటితో ఆగదండి. తర్వాత ఇంకా ఎక్స్టెండ్ ఎలా చేస్తుందంటే, మరి ఒకవేళ నాకు ఈ హార్ట్ అటాక్ వచ్చి ఇదైతే మరి నా భార్య ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి అని ఆలోచనలు వస్తాయండి. ఇప్పుడు భయం పెరుగుద్దా లేదా? పెరుగుతుంది. ఆందోళన పెరుగుద్దా లేదా? ఇప్పుడు ఇది ఎవరిదన్నా షేర్ చేసుకోగలరా? షేర్ చేసుకోలేడు. ఇక ఇది ఏమవుతుందంటే పడుకున్నదే ఆలోచన, కూర్చున్నదే ఆలోచన, జాబ్కి వెళ్ళినదే ఆలోచన. దీన్నే యాంగ్జైటీ డిజార్డర్ అంటామండి. అంటే ఇప్పుడు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, ఇంట్లో పనుల మీద ఫోకస్ చేయలేడు. ఓకే, రోజు రోజుకి ఇంటర్నల్గా బాధపడుతూ ఉంటాడు అనమాట. సో ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం అండి. మెడిసిన్స్ వాడినా తగ్గదండి. ఎందుకు తగ్గదంటే మరి ఈయన ప్రాబ్లం, ఈయన ఆలోచన థింకింగ్లో ఉంది. ఏమని నాకు కూడా హార్ట్ అటాక్ రావచ్చు కదా అన్నది ఒక ఆలోచనే కదండి అది. అవునా కదా? ఈ ఆలోచన మెడిసిన్ మార్చలేదు కదా. సో కాబట్టి మేమేం చెప్తామంటే, అందుకనే చాలామందికి ఈ యాంగ్జైటీ డిజార్డర్కి సంవత్సరాల తరబడి మందులు వాడినా బయటకు రాలేకపోతున్నారండి. నేను ఈ మధ్య 3 ట్రీట్ చేశానండి. ఒకతను అరౌండ్ 50 years ఏజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 6 to 7 years ఈ యాంగ్జైటీ డిజార్డర్ తోటి పాపం బాధపడుతూ చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, చాలా మెడిసిన్స్ వాడాడు, బాగా మంచి లీడింగ్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాడు, అయినా బయటపడలేకపోయాడు. చివరికి నా గురించి తెలుసుకొని మెల్లమెల్లగా కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేసి అతని మేము కన్సల్టేషన్లోనే బాగా 1 hour డీటెయిల్గా డిస్కస్ చేసి అసలు ఇతనికి ఎలా స్టార్ట్ అయ్యింది యాంగ్జైటీ డిజార్డర్, ఏ ఇష్యూస్లో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ బాగా స్టడీ చేసి తనకి బాగా చక్కగా థింకింగ్ ప్రాసెస్ నేర్పి వీటిల్లోంచి ఎలా బయటపడాలి, బ్రెయిన్ ఎందుకు ఎలా తీసుకొస్తుంది, దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఇవన్నీ నేర్పానండి. నేర్పితే ఆల్మోస్ట్ 2 to 3 monthsలో పూర్తిగా బయటకు వచ్చాడు. మందులు కూడా మానేశాడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఓకే, ఇక దానికి అసలు మందులు అవసరమే లేదు, తనకు అర్థమైపోయింది. అతను ఇంతకుముందు ఎలా బాధపడేవాడు, ఇక నేను ఈ మందుల్లోంచి బయటకు రాలేనేమో, ఇటు యాంగ్జైటీలోంచి బయట రాలేకపోతున్నా, మందుల్లోంచి బయట రాలేకపోతున్నా, ఇక నా లైఫ్ వేస్ట్ కదా అని ఇంకా యాంగ్జైటీ అయిపోయింది కదా అని బాగా పెంచుకున్నాడండి. సో మరి అటువంటి వ్యక్తిని కూడా నేను ఒక 2 to 3 monthsలో కౌన్సిలింగ్ ఇచ్చి పూర్తిగా ఆ డిజార్డర్లోంచి బయటికి తీసుకొచ్చాను. సో నేనేం చెప్తానంటే, ఇంకొక అతను అరౌండ్ 50 years ఏజ్ ఉంటుందండి. అతనికి దాదాపు చిన్నప్పటి నుంచే యాంగ్జైటీ డిజార్డర్ ఉందండి. ఓకే, వాళ్ళ పేరెంట్స్ యొక్క రాంగ్ ట్రీట్మెంట్ వలన, ఇరుగు పొరుగు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల దీంట్లో పడిపోయాడు అనమాట. అతను దాదాపు ఒక 20 years నుంచి మందులు వాడుతున్నాడండి యాంగ్జైటీ డిజార్డర్కి, అయినా బయటపడలేకపోతున్నాడు. ఇక అతను ఇక లైఫ్ వేస్ట్, సూసైడ్ చేసుకుంటే పోయింది, ఎంతకాలం బాధపడతాం ఈ మందులతో వేసుకొని వస్తుంది. సో అతను బాగా స్టడీ చేసి నేను చక్కగా ఒక 4 months కౌన్సిలింగ్ ఇచ్చాను.
ఎందుకంటే అతనికి ఎక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ టైం కావాలన్నమాట. 4 months కౌన్సిలింగ్ ఇస్తే చక్కగా దాంట్లోంచి బయటకు వచ్చాడు. వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకున్నాడు, పిల్లలతో హ్యాపీగా ఉన్నాడండి. లేకపోతే ఒకటే ఆలోచన ఆయనకి, నేను ఇక ఈ డిజార్డర్తోనే చనిపోతాను లేదా సూసైడ్ చేసుకుంటాను, మరి అప్పుడు నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా భార్యని ఎవరు చూస్తారు, మరి ఈ ఆలోచన వచ్చినప్పుడు నిద్ర పట్టుద్దని పట్టదు కదా. లేదు. సో ఇట్లా స్లీప్లెస్గా ఉండి నైట్ అంతా కూడా పాపం డిస్టర్బ్ అవుతుండేవాడండి. సో నేనేం చెప్తానంటే, మీకు ఎటువంటి యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నా, మీరు మందులు వాడకుండా ఉన్నా వాడుతున్నా కూడా మా దగ్గర కనుక కౌన్సిలింగ్ తీసుకుంటే చక్కగా మీరు దీంట్లోంచి పర్మనెంట్గా బయటకు రావచ్చు. అసలు మీరు మందులు వాడకుండా కనుక వస్తే మా దగ్గరికి దాదాపుగా 2 monthsలో యాంగ్జైటీ డిజార్డర్ నుంచి బయటకు రావచ్చండి. మరీ ఎక్కువ కాలం ఉంటే 4 months అనమాట. మీరు మందులు వాడినా వాడకపోయినా 2 to 4 monthsలో ఈ యాంగ్జైటీ డిజార్డర్ నుంచి పర్ఫెక్ట్గా బయటకు రావచ్చండి. తర్వాత మీకు మందులు అవసరమే ఉండదండి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యాంగ్జైటీ డిజార్డర్తో బాధపడాల్సిన అవసరం లేదు, మందులతో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కని సొల్యూషన్ ఇస్తాము, మళ్ళీ మీరు ఒక కొత్త లైఫ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.